హైదరాబాద్ అంటే గంగా జమున తహసీల్. ఒకప్పుడు కులీ కుతుబ్ షా బాగమతి మతాంతర వివాహం చేసుకున్నటువంటి ప్రదేశం. కిర్కు ప్యాట్రిక్, హయత్ బక్ష్ ఖండాంతర ప్రేమ. ఆ తర్వాత సరోజిని నాయుడు, ముత్యాల గోవిందరాజుల నాయుడు, బెంగాల్ హైదరాబాదీ ప్రేమ. ఇట్లాంటి ప్రేమను పంచిన నగరం ఇది. సరోజిని నాయుడు మహబూబ్ అలీ ఖాన్ మీద పోయిటరీ రాసి మహబూబ్ అలీ ఖాన్ని ప్రేజ్ చేస్తూ, అదే మహబూబ్ అలీ ఖాను 1908లో మూసీకి వరదలు వస్తే గంగమ్మ తల్లి శాంతింపజేయాలి అని చెప్పి నదిలోకి దిగి పసుపు కుంకుమలు సమర్పిస్తారు. అట్లాంటి మత సామరస్యం ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో ఇవాళ మత విద్వేషాలు పెంచి పోషిస్తూ ఉన్నారు. చాకలి ఐలమ్మ మనవరాలు కూతురు హత్య చేస్తారు ఒక 15 రోజుల కింద ఎల్బీ నగర్లో. ఇది ఎట్లా హింస ఎట్లా? ఎందుకంటే మనం సంస్కృతి మీద మాట్లాడుకుంటున్నాం కాబట్టి తెలంగాణ సంస్కృతి అంటే ఏంటి? ఇవాళ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పార్టీలు వ్యవహరిస్తూ ఉన్నాయి. వాడెవడి ఏదో ఛానల్ మీద దాడి జరిగితే 2 నిమిషాల్లో మేము 2 గంటల్లో టీ న్యూస్ మీద దాడి చేస్తామని చెప్పి, దేశ హోంమంత్రిగా ఉన్న వ్యక్తి దాడి చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. ఇది అంటే ఏ సంస్కృతి ఇది? దాడుల సంస్కృతి అనేది ఎవరి సంస్కృతి? ఎవరి మెహర్బానీ కోసానికి వీళ్ళు దాడులు చేస్తామని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు. తెలంగాణ అంత ఈజీగా రాలేదు. ఎన్నో దాడులను ఎదుర్కొని వాళ్లకు బుద్ధి చెప్పి తెచ్చుకున్న తెలంగాణ ఇది. ఇట్లాంటి తెలంగాణలో నువ్వు తెలంగాణ ప్రజలు ఎంత లోతుల్లో ఉన్నారు, వీళ్ళ మీద దాడి చేస్తే రియాక్ట్ అవుతారా లేదా అని చెప్పి ప్రజల యొక్క మూడుని గేజ్ చేయడం కోసానికి మహాన్యూస్ వాడు థంబ్నెయిల్స్ పెడతాడు. ఈయననేమో జాగిరా అని చెప్పి రాస్తాడు. తెలంగాణ ప్రజల జాగిరు తెలంగాణ కాకుండా ఎట్లా పోతుంది? నువ్వు ఏదో బీఆర్ఎస్ పేరు పత్రికలో పెట్టి తెలంగాణ ప్రజల మీద నువ్వు ఎక్కువ పెడతా ఉన్నావు నీ దాడిని. నీకు ఒక సాకు మాత్రమే బీఆర్ఎస్. నీవు దాడి చేయాల్సి తెలుసుకున్నది నువ్వు మళ్ళీ ఆంధ్ర ప్రాంతంలోని టీడీపీ పార్టీని తెలంగాణలో తీసుకొచ్చి అట్లా తీసుకొచ్చినట్టయితే ఇప్పుడు ఆదరిస్తారా లేదా అని ప్రజల యొక్క మానసికంగా వాళ్ళ ఆలోచన ఎట్లా ఉన్నది అనేది నువ్వు కొలవడానికి ఆ ఎడిటింగ్ పెట్టి రాసినావు. అది ప్రజల నుంచి పూర్తి రియాక్షన్ వచ్చిన తర్వాత కూడా నువ్వు దాన్ని ఒక పొరపాటుగా కొట్టేస్తున్నావు అంటే తెలంగాణ ప్రజలు యొక్క ధిక్కారాన్ని, తెలంగాణ ప్రజల యొక్క ఇక్కడి ప్రాంతంతో చనిపోయిన తర్వాత కూడా ఇక్కడనే కట్టెగాలని చెప్పి మా సుబ్బన్న రాసిండు. అట్లా ఇవ్వాల అట్లా ఉన్నదాంతో నువ్వు ఎట్లా వ్యతిరేకిస్తావు? తెలంగాణ యొక్క ఇక్కడ విగ్రహాల్ని తీసుకొచ్చి ఎట్లా పెడతావు? ఇవాళ హైదరాబాద్లో మనం ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని తీసేయాలి, కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు పేరు మార్చాలి, ట్యాంక్ బండ్ మీద ఉన్న ఆంధ్ర ప్రాంతం వాళ్ళ విగ్రహాల్ని గౌరవంగా
వాళ్ళ సముద్ర తీరాలకు పంపించాలి అని చెప్పి మాట్లాడుతున్న క్రమంలో రోషయ్య విగ్రహాన్ని తీసుకొచ్చి హైదరాబాదు నడిగడ్డ మీద కుంపట్లాగా, మా గుండెల మీద కుంపట్లాగా ఎట్లా పెడతావు? వాళ్ళకు గుంటూరులోనే ఆయనకు జాగలేదు, రోషయ్యకు గుంటూరులో పెట్టడానికే ఆడ జాగలేదు, కానీ తీసుకొచ్చి హైదరాబాద్లో పెడతావు. అలాగే నువ్వు ఎన్టీ రామారావు విగ్రహం పెట్టుకోవడానికి వాళ్ళకు హామీ ఇస్తావు. మొన్న వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి జరిగితే వాళ్ళ కూతురు అడుగుతుంది, మీరు 2009లో అప్పటి ప్రభుత్వము వైఎస్ రాజశేఖర రెడ్డికి హైదరాబాద్లో స్మృతివనం కట్టుకోవడానికి 2 ఎకరాల జాగా ఇస్తా అన్నారు, ఇప్పుడు ఇస్తారా సస్తారా అని చెప్పి ఆమె మాట్లాడుతూ ఉన్నారు. ఇదేమి మీ అయ్యే జాగిరా ఇలా తీసుకొచ్చి ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు పెట్టుకోవడానికి? ఆంధ్ర వాళ్ళు తోటి పడలేకనే కదా మేము తెలంగాణ సాధించుకున్నది. ఎన్టీ రామారావు జయంతి గుర్తుంటుంది, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదే రోజు సురవరం ప్రతాపరెడ్డి జయంతి. సురవరం ప్రతాపరెడ్డి జయంతికి నివాళులు అర్పించడానికి ఆయనకు జ్ఞాపకం ఉండదు, కానీ ఎన్టీ రామారావుకు హైదరాబాద్లో నువ్వు నివాళి అర్పిస్తావు. ఎవరి ప్రయోజనాల కోసానికి ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నాడు? తెలంగాణ బిడ్డల ప్రయోజనాల కోసానికి కాకుండా ఆంధ్ర వాళ్ళ ప్రయోజనాల కోసానికి పనిచేసినట్టయితే తెలంగాణ ప్రజలు మౌనంగా ఉండరని చెప్పి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రెండవది, ఇంతకుముందుకు దేశపతి గారు కూడా చెప్పారు, తెలంగాణ తల్లి కాదు అది రెడ్డెమ్మ తల్లి అని చెప్పి ఆ విగ్రహం ప్రతిష్ఠించిన కాలంలోనే చెప్పారు. కానీ ఇవాళ ఆ సెక్రటేరియట్ దగ్గర నుంచి ఆంధ్ర టీవీలు లైవ్లో ప్రసారం చేస్తూ తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ప్రత్యక్ష ప్రసారం అని చెప్పి చెప్తారు. ఎవరి తెలుగు తల్లి? ఆ తెలుగు తల్లి ఫ్లైఓవర్ని తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా మార్చాలని చెప్పి ఈ సమావేశంలో ఒక తీర్మానం చేసి అది మనకు మనమే తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా మార్చుకోవాలని చెప్పి నేను ఈ తెలంగాణ వికాస్ సమితి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అక్కడి నుంచి గొట్టాలు పట్టుకొని తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి లైవ్లో మాట్లాడుతున్నామని చెప్పి ఆంధ్ర ప్రాంత ఛానళ్ళు మాట్లాడుతూ ఉన్నాయి. ఎవరి ఆంధ్ర ప్రాంతం కోసానికి నువ్వు మాట్లాడాలి అంటే ఆంధ్ర వాళ్ళ ప్రయోజనాలు ఇక్కడ ప్రచారంలో పెట్టాలి అనుకుంటే ఇక ముందు చెల్లది అనేది గుర్తుంచుకోవాలి. అలాగే అవార్డుల విషయంలో కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. తెలుగు కేంద్ర సాహిత్య అకాడమీ తరఫున యువ పురస్కారము, బాల సాహిత్యము అలాంటి సాహిత్య అకాడమీ అవార్డులు ఇస్తారు. తెలంగాణ వాళ్ళకు ఏ అవార్డులు ఇవ్వకుండా అన్ని అవార్డులు తెలుగు పేరిట వాళ్ళే దోసుకుపోతూ ఉన్నారు. అవార్డులలో కూడా తెలంగాణ వాళ్లకు రావాల్సిన వాటాని ఖచ్చితంగా తెలంగాణ వాళ్లకు ఇచ్చే విధంగా కేంద్ర సాహిత్య అకాడమీ మీద ఒత్తిడి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే మన వాళ్ళే ఆంధ్ర వాళ్లకు దాసోహం అనే విధంగా తెలంగాణలో నడిచేటువంటి సాహిత్య పత్రికల ఇన్ఛార్జుల్ని ఆంధ్ర వాళ్ళని పెట్టుకుంటావు. ఏం తెలంగాణలో సాహితీ ప్రతిభ ఉన్న తెలుగు వాళ్ళు లేరా? తెలంగాణ వాళ్ళు లేరా? తెలంగాణ పత్రికలలో ఆంధ్ర వాళ్ళ అజమాయిషి ఏంది? సాహిత్య పేజీల్లో వాళ్ళ అజమాయిషి ఏంది? పేరు తెలంగాణ, దాన్ని పనిచేసే ప్రాంతం తెలంగాణ, కానీ సాహిత్య పేజీల ఇన్ఛార్జీలు ఆంధ్ర వాళ్ళు ఉంటారు. అదేమి, ఎందుకంటే వాళ్ళు సాహిత్య పేజీలుగా ఇన్ఛార్జీలుగా ఉంటూ 2 ప్రాంతాల పేరిట లోపాయకారిగా ఆంధ్ర వాళ్ళ ప్రతిభని, ఆంధ్ర వాళ్ళ గొప్పతనాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. తెలంగాణ వాళ్ళ ప్రతిభని ప్రచారం చేయాల్సి వచ్చినప్పుడు మౌనంగా ఉంటారు. ఇవన్నీ కూడా మనం మాట్లాడాల్సిన అంశాలు. అలాగే మొన్న జూన్ 2 రోజు తెలంగాణ ప్రభుత్వం 9 మందికి 300 గజాల జాగా
ఒక్కొక్కరికి ₹1,00,00,000 నజరానా ప్రకటించింది. మన గోరంటెంకనికి కూడా ఇచ్చారు. 9 మందిలో 6 కూడా వాగ్గేయకారులే. అంటే తెలంగాణ అంటే ఒక వాగ్గేయకారులేనా? తెలంగాణ అవార్డులు అన్ని రంగాల వాళ్ళకు దక్కాలి కదా. ఈ జానపద కళాకారులకు దక్కాలి, ప్రదర్శన కళాకారులకు దక్కాలి. వాళ్ళ ఎవరికి దక్కకుండా తెలంగాణ ఉద్యమకారులకు కూడా లేకుండా 6 7కి ఒకే వాగ్గేయకారులకు ఇచ్చారు. అలా చచ్చిపోయి 50 ఏళ్ళు ఆయనకు అవార్డు ఇచ్చారు. ఆయన ఏడ ఉన్నాడు అని చెప్పి పోదామంటే బండి ఆగిరి చుట్టాలు ఎవరు లేరు, ఆయన లేడు, ఆయన బంధువులు ఎవరు లేరు. ఆయన కూడా అవార్డు ప్రకటించారు. అవార్డు ప్రకటించే ముందు ఎవరైనా వ్యక్తి ఉన్నారా, వాళ్ళ బంధువులు ఉన్నారా, వాళ్ళ గురించి ఏమి తెలుసుకోకుండానే అవార్డు కమిటీలో ఉన్న వాళ్ళు వాళ్ళే అవార్డు ఇచ్చుకున్నారా అనే అనుమానం వచ్చే విధంగా అవార్డు ఇచ్చారు. అంటే తెలంగాణ గవర్నమెంట్ సొమ్ము అయ్యజాగిరిలాగా ఎవరికి వాళ్ళు పంచుకుంటే అది పద్ధతి కాదు కదా. తెలంగాణ తెచ్చుకున్నది ఇట్లా పంచుకునేందుకు కాదు కదా. తెలంగాణ అస్తిత్వాన్ని నాశనం చేయాలని చెప్పి ఒకవైపు ఆంధ్ర మీడియా చూస్తూ ఉన్నది. ఆ మీడియాకు జ్యుడిషియల్గా మద్దతు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి అంబేద్కర్ గారు 4 సౌదాలు పునాదులు ఉన్నాయి, పిల్లర్ల మీద ఉన్నారని చెప్పి చెప్పారు. ఒకటి జ్యుడిషియరీ, లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, మీడియా. ఈ 4టికి 4 ఇవాళ ఆంధ్ర వాళ్ళ ఆధిపత్యంలో తెలంగాణలో కూడా నడుస్తూ ఉన్నాయి. అప్పుడు పాత గవర్నమెంట్లో కాంట్రాక్టర్లు ఆంధ్రాలే ఉన్నారు, ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. ఆ పొరపాటుని మనం సవరించుకునే దశలో ఉండగానే, ఎందుకంటే 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని ఉంటుంది కాబట్టి తెలుగు యూనివర్సిటీకి పేరు మార్చాలన్నా కూడా అప్పుడు సమస్యలు ఉండిండే. ఆ 10 ఏళ్ళ నిర్బంధం వెళ్ళిపోయిన తర్వాత పక్కా తెలంగాణనే అమల్లోకి వస్తుంది అనుకుంటే ఆ పక్కా తెలంగాణ అమల్లోకి రాకుండా రిమోట్ కంట్రోల్ ద్వారా తెలంగాణని నియంత్రిస్తూ ఉన్నారు. తెలంగాణ భావజాలాన్ని, తెలంగాణకు సంబంధించిన ఎవరు ఉండాలి, ఏడ ఉండాలి, ఎట్లా ఉండాలి. ఎందుకంటే నీళ్లకు శ్రీధర్ సార్ చెప్తాడు, నీళ్లు తెలంగాణ నీళ్లు ఎక్కడ పారాలి అనే దానికి ఆంధ్రాలో పనిచేసి వచ్చిన ఆదిత్యనాథ్ దాసు తెలంగాణ ప్రభుత్వానికి అడ్వైజర్గా ఉంటాడు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక ఆంధ్రోడు ఉంటాడు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఆంధ్రోడు ఉంటే మనం కొట్లాడిందే నీళ్లు, నిధులు, నియామకాల మీద. ఆ ఆంధ్రోడు మన దగ్గర వచ్చి పనిచేస్తే ఆ నీళ్లు, నిధులు, నియామకాలని మనం కొట్లాడిన దాన్ని ఎట్లా అమలవుతుంది? ఇవన్నీ మనం మౌనంగా ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఏ అన్యాయం జరిగినా కూడా ఇక నుంచి అయినా కూడా అన్ని ఎవరికి తోసిన మాధ్యమాల ద్వారా వాళ్ళు మాట్లాడి ఆ అన్యాయాన్ని ధిక్కరించి ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ బాటను నడిచే విధంగా ఒత్తిడి తీసుకురావాలని చెప్పి, ఇక ముందు కూడా గతంలో మాదిరిగా తెలంగాణ ఉద్యమ సందర్భం 2014 కంటే ముందు ఎట్లా యాక్టివ్గా పనిచేస్తున్నామో అలాగే తెలంగాణ మార్గాన ఈ ప్రభుత్వాన్ని నడిపించడానికి తప్పుదారి పడ్డప్పుడు ఆ తప్పుల్ని ఎత్తి చూపి ధిక్కరించే విధంగా ఒక్క గొంతుకతోటి మనం మాట్లాడాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు వికాస్ సమితికి ధన్యవాదాలు.